హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఈరోజు ఏం తెచ్చుకున్నారు స్పెషల్? సండే స్పెషల్ కామెంట్ చేయండి. ఏం తెచ్చుకున్నారు? మేమైతే చేపలు తెచ్చుకున్నామండి. చేపలైతే ఇగురు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చెప్తున్నా వినండి, చూడండి. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కామెంట్ అయితే చేయండి. చేపల కర్రీ ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే చిన్న దాకా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మసాలా వేయాలి స్టార్టింగ్ అయితే. మసాలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలనమాట. నేను ఎప్పుడు మసాలా రుబ్బుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఒక 4, 5 డేస్‌కి అదే వాడతాను. తర్వాత పసుపు వేయాలండి. మసాలా, ఉల్లిపాయ 2 బాగా వేపాలి. వేపిన తర్వాత పసుపు మాత్రం వేయాలండి. పసుపు వేసిన తర్వాత కారం వేయాలండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. దానికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. కారం అందులో అయిపోయిందని మళ్ళీ పెద్ద దాంట్లోంచి కారం తీసాను. తర్వాత ఉప్పు వేయాలి. ఇంకా కొంచెం సరిపడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఉప్పు కూడా వేయాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలపాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే వేయాలండి. అలా కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలపాలి. అది వాటర్ వేసినాక బాగా కొంచెం దగ్గరికి అయినాక ఈ చేప ముక్కలు అయితే ఒక్కొక్కటి వేసేసుకోవాలి అందులోని. చేప ముక్కలు వేసిన తర్వాత అయితే అస్సలు కలపకూడదండి. గరిటెతో కలపకూడదు. ఒకసారి అయితే కలుపుకోవచ్చు. కంటిన్యూ గరిటెతో కలిపితే చేప ముక్కలు అయితే ఇడిపోతాయన్నమాట. చూసారా? నేనైతే ఇవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టిన చేప ముక్కలేండి తెచ్చుకున్నాయి. ఒక పెద్ద చేప తెచ్చుకుంటే 2 డేస్ మాత్రం వండుతానండి. ఇంకో విషయం తెలుసా? నేను చేపలైతే ఎక్కువ తిననండి. నాకు ఇష్టం ఉండదు. వండి పెడతాను అంతే అందరికిని. చేపల ఇగురైతే చేశానండి. తర్వాత ముక్కలేసిన తర్వాత ఒక నిమిషం అలా కదిపేసి ఒక గ్లాసున్నర నీళ్ళు మాత్రం పోయాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదు, చప్పబడిపోతుంది చేప ఎప్పుడు కూడా. ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే పోయాలండి. పోసేసి మేము మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసినాక బాగా దగ్గరికి కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! కొంచెం ఐస్ లాగా అనిపించింది. వాటర్ వేసినాక కొంచెం వేడికి కరిగిపోయిందిలేండి. వెంటనే కరిగిపోయినాయి ఒక 2 మినిట్స్‌లో. ఒక గంట ముందే చేపలు తీసి పెట్టుకోవాలండి బయట. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెడతాను నేను ఎప్పుడు కూడా చేపలు తెచ్చి నిల్వ చేసుకోవడం. కానీ ఎక్కువ రోజులు ఉంచనండి. ఓన్లీ 1 డే, 2 డేస్ అంతే. ఫ్రిడ్జ్‌లో పెట్టినవి తినకూడదని చెప్తారు కదా! అయినా కూడా అప్పుడు తప్పదు, అన్నీ వండుకోలేము కదా! అందుకని కొన్ని అలా పెట్టుకుంటాం అనమాట. ఒక గ్లాసున్నర నీళ్ళు పోసేసి మూత పెట్టేయాలి. పక్కనైతే చింతకూర, కట్ట చేపలు ఇగురు అవుతుంది. అది ముందే తాలింపు పెట్టేసాను. అది ఇప్పుడు ఈ దగ్గరైతే చూడండి, మూత పెట్టేసినాక ఒకసారి తీసి చూసాను ఎలాగుందని. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేవో అని చూసుకోవాలి. ఏమైనా కావాలంటే కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.